వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను యమున. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీరు ఎట్లుందంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది. మేము నిధులు ఇచ్చామని రాష్ట్రం, తాము నిధులు ఇచ్చామని కేంద్రం, ఒకరి మీద ఒకరు బురద రాజకీయాలే చేస్తున్నారో తప్ప రెండు ప్రభుత్వాలు ఏనాడు ఇచ్చిన హామీల అమలు కోసం రాజకీయాలు పక్కన పెట్టిన దాఖలా లేవు. పేద విద్యార్థులెవరూ మధ్యాహ్నం ఆకలితో అలమటించకుండా చూడాలని జాతీయ పోషకాహార పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం కూడా అదే. కానీ ఎందుకు నిధులివ్వడంలో మాత్రం చిత్తశుద్ధి లేదు. ధరలకు తగినట్లు కేటాయింపులు లేకపోతే ఎలా? అప్పుడు మధ్యాహ్న భోజన పథకం అమలు తూతు మంత్రమే కదా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రాజకీయాలకు పేద విద్యార్థులు అర్ధాకలితో చావాల్సిందేనా? లేదా నిధులు కేటాయించి పేద విద్యార్థుల కడుపు నింపే యోచన ఏమైనా ఉందా? పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం, బడి మానేసే వారి సంఖ్యను తగ్గించడం వంటి లక్ష్యాలతో జాతీయ పోషకాహార పథకాన్ని చేపట్టారు. 4 ఏళ్ల క్రితం కేంద్రం దీని పీఎం పోషణ్ గా పేరు మార్చింది. దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ పథకం ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. వాస్తవంలో ఈ పథకానికి అత్యవసర నిధులే విధించడంతో పేద విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఏటికేడు ఆకాశాన్ని అంటుతున్నా నిధుల కేటాయింపులో పెద్దగా మార్పు ఉండటం లేదు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గతంలో ఆహార ద్రవ్యోల్బణం 7.50% పెరిగినా ఇటీవలి బడ్జెట్లో మాత్రం గతం కన్నా కేవలం 0.26% పెంచి 12,500 కోట్లు మాత్రమే కేటాయించింది. పోనీ ఖర్చుల్లో తేడాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా భరిస్తున్నాయా అంటే అది కూడా లేదు. నిబంధనల ప్రకారం 1 నుంచి 5వ తరగతుల పిల్లలకు 450 క్యాలరీలు, 6 నుంచి 10వ తరగతుల వారికి 700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం పెట్టాలి. నాణ్యమైన భోజనం, కోడిగుడ్లు అందివ్వాలి. అందుకు ఆయా తరగతులను బట్టి ఒక్కో విద్యార్థికి 6 నుంచి 19 నుంచి 9.29 రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు. బియ్యం ఉచితమని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ పప్పులు, దినుసులు, కూరగాయల ధరలు పెరుగుదలను పరిగణలోకి తీసుకోవడం లేదు. సగం ధరకు సరఫరా చేయలేక గుత్తేదారులు గుడ్లు తేలేస్తున్నారు. చాలా చోట్ల వారంలో ఒక్కరోజు సరఫరా అయ్యే గగనమవుతోంది. నీల చారుకు తోడు పురుగులు, బూజు పట్టిన బియ్యాన్ని వండి పెడుతుండడంతో పిల్లలకు ముద్ద దిగడం లేదు. దాంతో 32% మంది విద్యార్థులు బడి భోజనానికి దూరంగా ఉంటున్నారని కేంద్ర విద్యాశాఖ అధ్యయనమే చెబుతోంది. మధ్యాహ్న భోజన పథకం బేషుగ్గా ఉంటే సర్కారీ బడి పిల్లల్లో చాలా మంది అర్ధాకలి, పోషకాహార లోపంతో ఎందుకు బాధపడతారు? అత్యవసరంగా నిధులు ఇస్తుండటంతో వంట ఏజెన్సీల వారు భోజన నాణ్యతను పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల పుచ్చిన పప్పులు, కుళ్ళిన కూరగాయలు, కల్తీ మసాలాలు వినియోగిస్తున్నారు. పైగా ఆరుబయట పరిశుభ్రత మధ్య వండే ఆహారంలో బల్లులు, ఎలకలు, బొద్దింకలు వంటివి ప్రత్యక్షమవుతున్నాయి. ఇలాంటి తిండిని ఆరగించడం వల్లే తరచూ బడి పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారని 2 ఏళ్ల క్రితం కాగ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజనం ఎక్కువగా వికటిస్తున్న తొలి 5 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు ఉండటం బాధాకరం.
ఆ మధ్య తెలంగాణలోని ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వారం వ్యవధిలోనే 2 సార్లు ఆసుపత్రి పాలయ్యారు. దానికి చలించిన హైకోర్టు విషంతో సమానమైన తిండితో పసిపిల్లల ప్రాణాల్ని బలి తీసుకుంటారా అంటూ ప్రశ్నిస్తూ యంత్రాంగానికి చివాట్లు పెట్టింది. మరో ఘటనలో గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 16 ఏళ్ల బాలిక విషాహారం తిని ఏకంగా ప్రాణాలని కోల్పోయింది. బల్లిపడిన అన్నం తిని కొద్ది నెలల క్రితం ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దేశంలో గత 10 ఏళ్లలో ఇలా సుమారు 10,000 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారని ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వైలెన్స్ ప్రోగ్రాం లెక్కగట్టింది. సీఎం పోషణకు కేంద్ర మొత్తం కేటాయింపులు 2021-22 సంవత్సరానికి 11,000 కోట్లు కేటాయించింది. ఇక 2022-23 సంవత్సరానికి 10,233 కోట్లు, 2023-24 సంవత్సరానికి 11,600 కోట్లు, ఇక 2024-25 సంవత్సరానికి 12,467 కోట్లు కేటాయించింది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు కేటాయించాలి. నవోదయ, గురుకుల విద్యాలయాల తరహాలో ఒక్కో విద్యార్థి భోజనానికి 17 రూపాయల చొప్పున చెల్లించాలని ఉపాధ్యాయ వంట నిర్వహణ సంఘాలు కోరుతున్నాయి. కేరళ మాదిరిగా మిగతా రాష్ట్రాలు వంట మహిళలకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు వంట షెడ్లు నిర్మించి పరిశుభ్రమైన నీటిని, ఎల్పీజీ గ్యాస్ బండలను సరఫరా చేస్తే ఆహార నాణ్యత కొంతవరకు మెరుగుపడుతుంది. మెనూ పక్కాగా అమలయ్యేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాల కమిటీలను బాధ్యులను చేయాలి. స్థానిక రుచులను మేళవిస్తూ సరికొత్త వంటలు చేసేలా జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. భోజన నాణ్యతను పరీక్షించే ల్యాబ్లు నెలకొల్పాలి. ఇలాంటి చర్యలతోనే ఆకలితో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదన్న సుప్రీంకోర్టు సదాశయం నెరవేరుతుంది. రైట్, ఇక ఈ అంశంపై మనతో పాటు వెంకటేశ్వరరావు అనలిస్ట్ పాల్గొనబోతున్నారు. రైట్, హలో అండి వెంకటేశ్వరరావు సార్, నమస్తే అండి. ఇక ప్రభుత్వాలు ఏవైనా కానీ, ప్రభుత్వాలు ఎన్ని మారినా, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఇక సర్కారు బడులలో పిల్లలు తిండి కోసం కొందరు అర్ధాకలితో, ఇంకొందరైతే ఇక అన్నం కానీ పప్పు దినుసులు ఏవైనా సరే కుళ్ళిపోతున్నాయి, కొన్నిసార్లు అయితే బల్లులు పడుతున్నాయి, కొన్నిసార్లు బొద్దింకలు, ఇలాంటి విషయాలలో పిల్లలు ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. దీని గురించి మీరేమంటారు?